అందరికీ నమస్కారం. జగన్ అరెస్టు, సెక్కి డీల్ రద్దుకు వెనకడుగు కారణం చెప్పిన చంద్రబాబు. వార్తల్లోకి వెళ్తే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆదాని ఎనర్జీ నుంచి 25 ఏళ్ల పాటు 12,000 మెగావాట్ల సౌర విద్యుత్ పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందంపై వివాదం నెలకొంది. సౌర విద్యుత్ ఒప్పందాల కోసం భారత్లో ప్రభుత్వాలకు లంచం ఇచ్చినట్టుగా అమెరికా కోర్టులో అదానీ గ్రూప్ అధినేతపై అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సౌర ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం పెద్దకు 1,750 కోట్లు లంచం అందినట్లుగా అమెరికా కోర్టులో నమోదైన అభియోగాలలో పేర్కొన్నారు. అయితే ఇంత జరుగుతున్న అప్పట్లో వైసీపీ ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న 7,000 కోట్ల విలువైన ఒప్పందాన్ని రద్దు చేసేందుకు గాను 1,750 కోట్లు లంచం ఆరోపణలో అప్పుడు సీఎం వైఎస్ జగన్ కానీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అనే ఒత్తిడి చంద్రబాబుపై పెరుగుతుంది. అయితే చంద్రబాబు మాత్రం అన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని గతంలో అసెంబ్లీలో వెల్లడించారు. కానీ తాజాగా ఈ 2 పనులు తాను ఎందుకు చేయడం లేదో చిట్చాట్లో వెల్లడించారు. గతంలో సౌర ఒప్పందాల విషయంలో లంచం తీసుకున్నారంటూ వైఎస్ జగన్పై వచ్చిన ఆరోపణలు ఆయన అరెస్ట్ చేయించడానికి తనకు లడ్డూ లాంటి అవకాశమని సీఎం చంద్రబాబు తాజాగా చెప్పుకొచ్చారు. అయినా జగన్పై కక్ష తీర్చుకోవడం, అరెస్ట్ చేయడం తన లక్ష్యం అయితే కాదు. ఆ పని తాను అధికారంలో రాగానే చేశామని అన్నారు. తమ పార్టీ శ్రేణులు ఆలోచించేదానికి తన ఆలోచనలకు చాలా తేడా ఉందన్నారు. తద్వారా తనను అరెస్ట్ చేయించిన జగన్ అరెస్టుకు తాను సిద్ధంగా లేనన్నారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతీకార చర్య తీసుకుంటానికి నేను సిద్ధంగా లేను అని చంద్రబాబు గారు ఆ సందర్భంగా వెల్లడించడం జరిగింది. మరోవైపు ఆదాని ఎనర్జీతో గత వైసీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లోనే ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు అమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం రద్దు చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. అయినా ముందుకు రాకపోవడంపైన చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఈ ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాల్సి వస్తుందని ఆయన వెల్లడించలేదు. అదే కారణంతో తాను ఈ వివాదాస్పద ఒప్పందాన్ని రద్దు చేయడం లేదని చంద్రబాబు తేల్చేశారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.